రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు బస్సులు ఒకే తరహా ఛార్జీలతో నడిచే విధానం త్వరలోనే తెస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. సంక్రాంతికి ప్రయాణికులపై ఎలాంటి భారం మోపకుండా అదనపు సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ప్రైవేట్ ఆపరేటర్లు అనేటి ఇప్పుడు కొన్ని ట్రావెల్ ఏజెన్సీల ద్వారా బుక్ చేసుకుంటున్నారు. ప్రైవేట్ బస్సులని గోవా బీపో అనుకోండి, మేక్ మై ట్రిప్ ఫ్లైట్ ఎట్లా చేసుకుంటాము, రెడ్ బస్ అనుకోండి, యాత్ర అనుకోండి, ఇలాంటి యాప్ల ద్వారా వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ టికెటింగ్ జరుగుతూ ఉంది. గత 2 నెలల ముందు మేము విజయవాడలో ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళని ఈ క్వశ్చన్ మేము అడగడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా మేము ఒక ఫ్లాట్ రేట్ అనేది ఒకటి పెడితే ఆ రేట్ పరంగానే గవర్నమెంట్ కు అలాగే ప్రైవేట్ ట్రావెలర్స్ కు ఎక్కువ తేడా లేకుండా ఏ సెగ్మెంట్ బస్సులు అయితే ఉంటాయో అక్కడ ఎక్స్ప్రెస్ అయితే మనది ఎక్స్ప్రెస్, అక్కడ స్లీపర్ అయితే మనది స్లీపర్, ఏ విధంగా ఆపరేట్ చేయాలో అది మాతో చర్చల్లో వాళ్ళ ద్వారా నుంచి వచ్చింది. కాబట్టి అతి త్వరలోనే పండుగ దినాలే కాకుండా 365 రోజుల్లో ఒక స్లాబ్ సిస్టమ్ తయారు చేసుకొని ప్రభుత్వము అలాగే ప్రైవేటు బస్సులు ఏవైతే ఉన్నాయో అందరూ కలిసికట్టుగా ఒకే ఫేర్ మీద నడిచేదానికి కూడా వాళ్ళు కూడా ఆమోదం తీసుకోవడం జరిగింది. అతి త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి చర్యలు తీసుకుంటారు.